హలో ఆల్, ఎలా ఉన్నారు? ద హోస్ట్ ఇది సౌత్ కొరియన్ మూవీ. 2006లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీని ఆస్కర్ విన్నింగ్ డైరెక్టర్ బాంగ్ జోన్ ఓ డైరెక్ట్ చేశాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం రండి. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టుంచారంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకోవడం చూపిస్తారు. అందులో ఒక డాక్టర్ కిమ్ అనే డాక్టర్తో అక్కడ ఉన్న కెమికల్ బాటిల్స్ని సింక్లో పోసేయి అంటాడు. దానికి కిమ్ సింక్లో పోస్తే ఆ కెమికల్ డ్రైనేజ్ నుంచి వెళ్ళి నదిలో కలుస్తుంది, అక్కడ నీటిలో ఉండే జీవులకి చాలా ప్రమాదం అని అంటాడు. దానికి ఇంకో డాక్టర్, నాకు తెలుసు ఏం జరుగుతుందో, నేను చెప్పేది చెయ్యి, వెళ్ళి మొత్తం అన్ని సింక్లో పోసేయి అంటాడు. అప్పుడు కిమ్ అలాగే అని ఆ కెమికల్ బాటిల్స్ అన్ని డ్రైనేజీలో పోసేస్తాడు. ఆ కెమికల్ మొత్తం డ్రైనేజ్ నుంచి వెళ్ళి నదిలో కలుస్తుంది. అక్కడ నదిలో ఇద్దరు వ్యక్తులు చేపలు పడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఒక వింత జీవి కనిపిస్తుంది. అది వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఏంటని వాళ్ళిద్దరూ అలాగే దాన్ని చూస్తూ ఉండిపోతారు. ఆ తర్వాత స్టోరీ 2006కి వస్తుంది. అక్కడ బ్రిడ్జిపై యూన్ అనే వ్యక్తి నదిలో దూకడానికి చూస్తూ ఉంటాడు. ఇద్దరు వ్యక్తులు అతన్ని ఆపుతుంటారు. యూన్ దూకుతూ, అది ఈ వాటర్లోనే ఉంది, నన్ను పిలుస్తుంది, ఇక్కడే ఉంది, నన్ను రమ్మంటుంది అని వాటర్లోకి దూకేస్తాడు. ఈ మూవీ టైటిల్స్ పడతాయి అప్పుడు. ఆ తర్వాత మూవీ ప్రజెంట్ డేకి వస్తుంది. అప్పుడు మనకి గ్యాంగ్డు అనే వ్యక్తి కనిపిస్తాడు. అతను ఆ బ్రిడ్జ్ పక్కనే షాప్ పెట్టుకొని వాళ్ళ నాన్నతో కలిసి ఉంటాడు. షాప్లో నిద్రపోతున్న గ్యాంగ్డు దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి గ్యాంగ్ని తిడతాడు, నిద్రపోతూ షాప్ అమ్ముతున్నాడని. ఆ తర్వాత మనకి గ్యాంగ్డు వాళ్ళ కూతురు కనిపిస్తుంది. తన పేరు యూన్సీ. యూన్సీ అంటే గ్యాంగ్డుకి చాలా ఇష్టం, కానీ తను కొంచెం లేజీగా ఉంటాడు. గ్యాంగ్డు చిల్లర మొత్తం పోగేసి యూసీకి ఫోన్ కొందాం అనుకుంటాడు. యూసీ మాత్రం ఆ చిల్లర్తో ఫోన్ రాదని చెప్తుంది. గ్యాంగ్డు వాళ్ళ సిస్టర్ నామ్జో ఒలింపిక్స్లో ఆర్చర్గా పోటీ పడుతూ ఉంటుంది. దాన్ని వీళ్ళందరూ కలిసి టీవీలో చూస్తుంటారు. ఇంతలో గ్యాంగ్డు వాళ్ళ ఫాదర్ వచ్చి 4వ నెంబర్ టేబుల్ దగ్గర డ్రింక్ ఇచ్చి రమ్మంటాడు. గ్యాంగ్డు వాళ్ళకి డ్రింక్ ఇవ్వడానికి వెళ్తాడు. లోపల యూన్సీ వాళ్ళ తాత ఇద్దరు టీవీ చూస్తూ ఉంటారు. బయట నదిలో బ్రిడ్జి కింద అందరూ వింత జంతువుని చూస్తూ ఉంటారు. అది వాటర్లోకి దూకుతుంది. అందరూ దాన్ని చూస్తూ ఉంటారు. ఏం చూస్తున్నారని గ్యాంగ్డు కూడా అక్కడికి వెళ్తాడు. అక్కడ చూస్తున్నప్పుడు పక్కకి చూస్తాడు. పక్క నుంచి వింత జంతువు అందరిని చంపుతూ వస్తూ ఉంటుంది. దాని పేరు మనం హోస్ట్ అని చెప్పుకుందాం. హోస్ట్ని చూసి అందరు పరిగెడతారు. గ్యాంగ్డు ఆ హోస్ట్ని తప్పించుకొని పారిపోయి వస్తుంటాడు. ఇంతలో ఆ హోస్ట్ ఒక మనిషిని పట్టుకొని తింటూ ఉంటుంది. అప్పుడు గ్యాంగ్డు ఒక బోర్డు తీసుకొని వెళ్ళి దాని తోకపై కొడతాడు. అప్పుడు ఆ హోస్ట్ రక్తం గ్యాంగ్డుపై పడుతుంది. ఆ హోస్ట్ కోపంతో గ్యాంగ్డుని చూస్తుంది. గ్యాంగ్డు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడ లోపల యూన్సీ వాళ్ళ తాత టీవీలో నామ్జోని చూస్తూ ఉంటారు. నామ్జో ఓడిపోతుంది. దాంతో బాధగా బయటకు వస్తుంది యూన్సీ. అప్పుడే గ్యాంగ్డు వచ్చి యూన్సీని చెయ్యి పట్టుకొని పరిగెడుతుంటాడు. వెనక హోస్ట్ వస్తూ ఉంటుంది. ఇద్దరు పరిగెడుతూ ఉన్నప్పుడు యూన్సీ కింద పడిపోతుంది. అలా మళ్ళీ గ్యాంగ్డు చెయ్యి పట్టుకొని పరిగెడుతూ ముందుకు వెళ్ళిపోతాడు. అలా ముందుకు వెళ్ళాక చూస్తే గ్యాంగ్డు యూన్సీని కాకుండా వేరే అమ్మాయిని పట్టుకొని వచ్చి ఉంటాడు. వెంటనే వెనక ఉన్న యూన్సీని చూస్తాడు. అలా చూస్తుండగానే ఆ హోస్ట్ యూన్సీని నీళ్ళలోకి తీసుకెళ్లిపోతుంది. అలా ఏడుస్తూ అక్కడే ఉండిపోతాడు గ్యాంగ్డు. తర్వాత ఆ ప్లేస్ని మొత్తం క్లోజ్ చేసి దాన్ని సీల్ చేస్తారు పోలీసులు. దాన్ని చూసిన వాళ్ళందరినీ ఒక రూమ్లో పెడతారు పోలీసులు. అక్కడ ఆ హోస్ట్ చంపిన వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టి ఉంటారు. యూసీ ఫోటో కూడా ఉంటుంది అక్కడ. యూసీ ఫోటో చూసి వాళ్ళ నాన్న తాత ఇద్దరు చాలా ఏడుస్తుంటారు. ఇంతలో అక్కడికి గ్యాంగ్డు వాళ్ళ సిస్టర్ నామ్జో, బ్రదర్ నామ్లీ ఇద్దరు వస్తారు. వాళ్ళకి యూన్సీ అంటే చాలా ఇష్టం. నామ్లీ గ్యాంగ్డును కొడతాడు, తిడతాడు. ఎందుకంటే వేరే అమ్మాయి చేయి పట్టుకోకుండా యూసీని పట్టుకొని వెళ్ళి ఉంటే బతికుండేది అని. ఇంతలో అక్కడికి స్పెషల్ సూట్ వేసుకున్న ఇద్దరు వస్తారు. వాళ్ళు వచ్చి ఆ హోస్ట్ని మీలో ఎవరు దగ్గర నుంచి చూశారో చేయి పైకెత్తండి అంటాడు. దానికి గ్యాంగ్డు వెంటనే చేయి పైకెత్తి, నేను చూసా, దాని రక్తం కూడా నా మీద పడింది అంటాడు. వెంటనే వాళ్ళు, ఇతన్ని పట్టుకోండి, ఇతనిలో ఆ హోస్ట్లో ఉన్న వైరస్ కూడా ఉండి ఉంటుంది అని గ్యాంగ్డుని పట్టుకుంటారు. తర్వాత మనకి గ్యాంగ్డు ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది. అక్కడ డాక్టర్స్ అందరూ ఆ హోస్ట్ను చూసిన వాళ్ళందరినీ వైరస్ ఉందో లేదో టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతలో గ్యాంగ్డుకి ఫోన్ వస్తుంది. గ్యాంగ్డు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫోన్లో యూన్సీ వాయిస్ వినబడుతుంది. నన్ను కాపాడు నాన్న అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు గ్యాంగ్డు నువ్వెక్కడున్నావని అడుగుతాడు. దానికి యూన్సీ ఏదో బ్రిడ్జి కింద ఉండిపోయానో అంటుంది. ఆ తర్వాత యూన్సీ బతికే ఉందని తెలిసి ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు. అదే విషయాన్ని పోలీసులకు చెప్తారు. కానీ పోలీసులు గ్యాంగ్డుకి ఆ హోస్ట్లో ఉన్న వైరస్ వచ్చింది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని తనని పట్టించుకోరు. అప్పుడు గ్యాంగ్డు వాళ్ళ నాన్న తనకి ఒక పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడని అతని సాయంతో అక్కడి నుంచి తప్పించుకుంటారు.
వాళ్ళతో గ్యాంగ్ డు వాళ్ళు గన్స్ కూడా తీసుకుంటారు. కానీ వాళ్ళని ఒక చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు. ఆ ఆఫీసర్ క్లోజ్ చేసిన ఏరియాకి వెళ్ళాలంటే స్పెషల్ ఐడి కావాలి అంటాడు. దానికి గ్యాంగ్ డు వాళ్ళ నాన్న గ్యాంగ్ డు యూన్సీకి ఫోన్ కొనడానికి ఉంచుకున్న డబ్బులని ఆ ఆఫీసర్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ బ్రిడ్జి కింద ఇద్దరు ఎల్లో సూట్ వేసుకున్న వాళ్ళని ఆ హోస్ట్ పట్టుకొని తీసుకెళ్లిపోతుంది. ఒక బాక్స్లో ఉన్న ప్లేస్లో ఉంచుతుంది. అలా అందరిని అక్కడికి తీసుకువెళ్ళి పెట్టి దానికి ఆకలి వేసినప్పుడు తింటూ ఉంటుంది. అలాగే యూన్సీని కూడా తీసుకువెళ్ళి ఉంటుంది. కానీ యూన్సీకి మెలకువ వచ్చి ఆ బాక్స్కి చిన్న రంధ్రం ఉన్న దగ్గర దాక్కుంటుంది. పైకి వెళ్ళడానికి తనకి రాదు. అలా అక్కడికి హోస్ట్ తీసుకొచ్చిన వాళ్ళ ఫోన్ నుంచి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. తర్వాత మనకి గ్యాంగ్ డు వాళ్ళ ఫ్యామిలీ ఆ బ్రిడ్జి కింద యూన్సీ కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడే మనకి ఇంకో చిన్న పిల్లాడు అతని బ్రదరు కనిపిస్తారు. వాళ్ళు దొంగతనంగా గ్యాంగ్ డు వాళ్ళ షాప్లోకి వెళ్ళి తినడానికి తీసుకుంటారు. వాళ్ళు అనాథలు అవ్వడం వల్ల అలా దొంగతనం చేసి వాళ్ళకు కొన్ని రోజులు సరిపడా సరుకు తీసుకుంటారు. అలా తినడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంతలో ఆ హోస్ట్ వచ్చి తన బ్రదర్ని చంపి ఆ చిన్న పిల్లాడిని తీసుకెళ్ళిపోతుంది. అలా ఆ పిల్లాడిని తీసుకెళ్లి ఆ బాక్స్లో పడేస్తుంది. ఆ హోస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే యూన్సీ వెళ్ళి ఆ చిన్న పిల్లాడిని చూస్తే బతికే ఉంటాడు. ఆ పిల్లాడితో నీ పేరేంటని అడుగుతుంది. ఆ పిల్లాడు సేజు అని చెప్తాడు. తర్వాత గ్యాంగ్ డు వాళ్ళ ఫ్యామిలీ యూన్సీని వెతుకుతూ అలసిపోయి వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి ఆకలిగా ఉండడంతో అందరూ తిని అలాగే పడుకుంటారు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాంగ్ డు కళ్ళు తెరవగానే షాప్ బయట ఆ హోస్ట్ ఉంటుంది. దాన్ని చూసి గ్యాంగ్ డు దానిపై గన్ ఫైర్ చేస్తాడు. వెంటనే అది వాళ్ళున్న షాప్ని తిరగేస్తుంది. అప్పుడు అందరూ బయటకు వచ్చి దాన్ని కాలుస్తూ ఉంటారు. అది తప్పించుకుని బ్రిడ్జి కిందకి పారిపోతుంది. దాని వెంటే వీళ్ళు గన్ ఫైర్ చేస్తూ వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే బుల్లెట్స్ అయిపోతాయి. ఆ హోస్ట్ నీళ్ళలోకి వెళ్తుంది. అలాగే కాలుస్తూ ఉంటారు వీళ్ళు. ఆ బుల్లెట్ సౌండ్స్ విని పోలీసులు కూడా వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసి అందరూ పారిపోవాలనుకుంటారు. అప్పుడే మళ్ళీ ఆ హోస్ట్ వీళ్ళ పైకి వస్తూ ఉంటుంది. అది చూసి గ్యాంగ్ డు వాళ్ళ ఫాదర్ తన గన్లో బుల్లెట్లు అయిపోయాయని గ్యాంగ్ డు దగ్గర ఉన్న గన్ తీసుకొని అందరిని అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు. అందరు అక్కడి నుంచి పారిపోతారు. గ్యాంగ్ డు వాళ్ళ నాన్న వెనుక ఆ హోస్ట్ వస్తూ ఉంటుంది. వెంటనే గన్ గురిపెట్టి దాన్ని కాలుస్తాడు. కానీ ఆ గన్లో బుల్లెట్లు ఉండవు. అప్పుడు గ్యాంగ్ డు కూడా అర్థమవుతుంది తన గన్లో కూడా బుల్లెట్లు అయిపోయాయని. వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ ఇంతలో ఆ హోస్ట్ వాళ్ళ ఫాదర్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్యాంగ్ డు వాళ్ళ నాన్న బాడీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. నామ్జో నామ్లీ కూడా వస్తూ ఉంటారు. పోలీసులు అక్కడికి వచ్చేది వాళ్ళు చూసి నామ్జో నామ్లీ అక్కడి నుంచి పారిపోతారు. కానీ పోలీసులు గ్యాంగ్ డుని పట్టుకుంటారు. తర్వాత నామ్లీ తన పాత ఫ్రెండ్ని కలిసి యూన్సీ కాల్ ట్రేస్ చేయాలి, లొకేషన్ కనుక్కోవాలి అంటాడు. దానికి తన ఫ్రెండ్ సాయం చేస్తాడు. తర్వాత తననే మోసం చేసి పోలీసులకు పట్టిస్తాడు. ఎందుకంటే గ్యాంగ్ డు ఫ్యామిలీకి వైరస్ ఉంది, వాళ్ళని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పి ఉంటారు పోలీసులు. ఫాదర్ చనిపోయాడు, గ్యాంగ్ డు దొరికిపోయాడు, ఇంకా ఉన్నది నామ్లీ నామ్జో. పోలీసులు నామ్లీని పట్టుకోవడానికి వస్తుంటారు. కానీ నామ్లీ యూన్సీ ఉన్న ప్లేస్ని ట్రేస్ చేసి ఆ అడ్రస్ను తీసుకొని పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఒక బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తన సిస్టర్ నామ్జోకి యూన్సీ ఉన్న లొకేషన్ సెండ్ చేస్తాడు. ఇక్కడ హాస్పిటల్లో గ్యాంగ్ డు పై డాక్టర్స్ వైరస్ గురించి టెస్ట్ చేస్తూ టార్చర్ చేస్తారు. తర్వాత గ్యాంగ్ డు అక్కడ డాక్టర్స్ మాట్లాడుకునేది వింటాడు. వైరస్ అనేదే లేదు అని, ప్రజల్ని వైరస్ అందని భయపెట్టి ఆ తర్వాత మెడిసిన్ వచ్చిందని ట్రీట్మెంట్ చేసినట్టు చెప్పి ప్రజల్ని మోసం చేయాలి అని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది మొత్తం విన్న గ్యాంగ్ డు అయితే వైరస్ లేదా, కావాలనే ఇలా చేస్తున్నారని తన తెలివితో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అలా పారిపోయి యూన్సీని తీసుకువెళ్ళిన బ్రిడ్జి దగ్గరికి వస్తాడు. ఇక్కడ లోపల యూన్సీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. అయినా పనవ్వదు. తర్వాత నామ్జో ఆ అడ్రస్ తీసుకొని ఆ బ్రిడ్జి కిందకి వస్తుంది. కానీ అప్పుడే ఆ హోస్ట్ నామ్జోపై అటాక్ చేస్తుంది. అలా నామ్జో కింద పడిపోతుంది. తర్వాత యూన్సీ ఆ కుర్రాడు ఇద్దరు కలిసి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళ బట్టలతో తాడ్లా తయారు చేసి పైకి విసురుతుంది. కానీ అది చిన్నగా ఉండడం వల్ల వాళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు. ఆ తర్వాత నామ్లీ బ్రిడ్జి కిందకి వస్తాడు. అక్కడ నామ్లీకి ఒక హోమ్లెస్ మ్యాన్ కలుస్తాడు. అతని సాయంతో సీసాల్లో పెట్రోల్ నింపి బాంబుల్లా తయారు చేసి యూన్సీ ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటాడు. అప్పుడే గ్యాంగ్ డు కూడా యూన్సీని వెతుకుతూ యూన్సీ ఉన్న ప్లేస్కి వస్తాడు. కానీ అక్కడ యూన్సీ ఉండదు. అప్పుడే ఆ హోస్ట్ యూన్సీని ఆ కుర్రాడిని నోట్లో పెట్టుకొని పారిపోతుంది. అది చూసి గ్యాంగ్ డు ఆ హోస్ట్ వెంట పడతాడు. అక్కడే పోలీసులకి ప్రజలకి గొడవలు జరుగుతూ ఉంటాయి. గ్యాంగ్ డు ఫ్యామిలీని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు అని. ఇంతలో అక్కడికి ఆ ప్రజల మధ్యకి ఆ హోస్ట్ వస్తుంది. అందరూ భయంతో పారిపోతుంటాడు. గ్యాంగ్ డు, నామ్లీ, నామ్జో అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే సైంటిస్టులు ఆ హోస్ట్ని పట్టుకోవడానికి ఒక కెమికల్ స్మోక్ని తయారు చేసి ఆ హోస్ట్ పై వేస్తారు. ఆ హోస్ట్ మత్తులో పడుకుంటుంది.
వెంటనే గ్యాంగ్డు ఆ హోస్ట్ నోరు తెరిచి యూన్సీని ఆ కుర్రాన్ని బయటకు తీస్తాడు. కానీ అప్పటికే యూన్సీ చనిపోయి ఉంటుంది. ఆ కుర్రాడు మాత్రం బతికుంటాడు. ఇంతలో ఆ హోస్ట్ మళ్ళీ లేస్తుంది. వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు నామ్లీ వెంట వచ్చిన అతను ఆ హోస్ట్ నోట్లో పెట్రోల్ క్యాన్ మొత్తం పోస్తాడు. అప్పుడు నామ్జో దాని నోట్లోకి మంట పెట్టిన బాణాన్ని వేస్తుంది. ఆ హోస్ట్ మొత్తం మండుతూ తప్పించుకోవడానికి వాటర్లోకి దూకడానికి వెళ్తుంది. అప్పుడు కోపంతో గ్యాంగ్డు వచ్చి దాని నోట్లో రాడ్డు గుచ్చి అక్కడే పాడిపోయేలా చేస్తాడు. అలా ఆ హోస్ట్ చనిపోతుంది. గ్యాంగ్డు తండ్రిని కూతుర్ని కోల్పోయి చాలా బాధపడుతుంటాడు. ఆ తర్వాత అనాథ అయిన ఆ కుర్రాన్ని అడాప్ట్ చేసుకొని హ్యాపీగా ఉంటాడు. అలా మూవీ ముగుస్తుంది. ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ స్టార్టింగ్లో 2 డాక్టర్లు కనిపిస్తారు. కెమికల్ బాటిల్స్ని నదిలో కలపడం వల్ల ఆ హోస్ట్ అనేది తయారవుతుంది. ఆ హోస్ట్ బయటకు వచ్చి జనాల్ని తినేస్తుంది. అలా యూన్సీని కూడా తీసుకెళ్తుంది. అప్పుడే గవర్నమెంట్ అతి తెలివి ఉపయోగించి ఆ హోస్ట్లో వైరస్ ఉందని చెప్పి దాని బ్లడ్ పడిన వాళ్ళకి వైరస్ వస్తుందని అందరినీ తీసుకెళ్లి నటిస్తుంటారు. అలా గ్యాంగ్డూ ఫ్యామిలీని కూడా తీసుకెళ్తారు. కానీ గ్యాంగ్డూకి దానివల్ల వైరస్ రాదు, డాక్టర్లే నాటకం ఆడుతున్నారని తెలిసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అలా తన కూతురు దగ్గరికి వెళ్తాడు. కానీ తన కూతుర్ని కాపాడుకోలేకపోతాడు. అలా మూవీ ముగుస్తుంది. ఈ మూవీ వచ్చినప్పుడు కొరియన్ గవర్నమెంట్ పై సెటైర్ వేశాడు అని ఈ మూవీ డైరెక్టర్ పై గుర్రుగా ఉన్నారంట కొరియన్ గవర్నమెంట్. కానీ మంచి సినిమాని ఎవరూ ఆపలేరు. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.